ఈరోజు ఒక కొత్త సింగర్తో మనం ఎస్పాల్ సాంగ్స్కు పరిచయం కాబోతున్నాం. ఆమె పేరు స్వరూప. ముత్తార గ్రామం, మన పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చింది. పేరు ఎంత అందంగా ఉందో మనిషి అంతే ఉంటుంది. మనిషితో పాటు గొంతు కూడా అంత అందమైన గొంతు, చాలా చక్కగా పాడుతుంది. గతంలో కూడా మేము నాట్లలో ఆమె పాడుతుంటే మేము విన్నాం, రికార్డు కూడా చేసాం. ఆ స్వరూపతో మనం ఈరోజు పరిచయం కాబోతున్నాం. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగానే ఉన్నాం. ఓకే. చాలా రోజుల తర్వాత కలిసాము మనం. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కలిసినాం, మళ్ళీ ఇప్పుడు కలిసినాం. అవును సార్. ఎందుకంటే నువ్వు బాగా పాడతావు అనేటటువంటిది చుట్టుపక్కల గ్రామాలలో చెప్పారు మాకు, ఇప్పటికి వచ్చిన తర్వాత కూడా చెప్పారు సార్. మరి అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ మీ సొంత ఊరు? కేశనపల్లి సార్. కేశనపల్లి, ముత్తారం మండలం. ముత్తారం మండలం. అంటే ఏం పని చేస్తుండేదమ్మా? మేము వ్యవసాయం పనులు చేస్తాం సార్. ఓకే. నీకు బాగా వచ్చిన పాట, మంచిగా నచ్చిన పాట, దాంతో మొదలు పెడదాం మన పరిచయాన్ని. ఓకే సార్. ఓకేనా? రైట్. ఒక్క కంకి కొడితే ఇళ్ళన్ని జొన్నాలు, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. ఒక్క కంకి కొడితే ఇళ్ళన్ని జొన్నాలు, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. ఆ జొన్నలు శ్రీ కుడుములు పోసి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. ఆ జొన్నలు శ్రీ కుడుములు పోసి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మాయత్త కోటి తినేనోటి తింటి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మాయత్త కోటి తినేనోటి తింటి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మాయత్త మంచిది మళ్ళా నాకిచ్చింది, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మాయత్త మంచిది మళ్ళా నాకిచ్చింది, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మా మామ కోటి తినేనోటి తింటి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మా మామ మంచోడు మళ్ళా నాకిచ్చిండు, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మా బావ కోటి తినేనోటి తింటి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మా బావ మంచోడు మళ్ళా నాకిచ్చిండు, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మా యొక్క కోటి తినేనోటి తింటి, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మా మరిది మంచోడు మళ్ళా నాకిచ్చిండు, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా అంటారా సార్? అన్ని ఇచ్చిన తర్వాత ఏం చేసింది మరి? అన్ని తిన్న కడుపు సిటపోటలాయే, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. అన్ని తిన్న కడుపు సిటపోటలాయే, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. పోషమ్మకు మొక్కుర పోకిళ్ళ మొగడ, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. పోషమ్మకు మొక్కుర పోకిళ్ళ మొగడ, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మైసమ్మకు మొక్కుర మా మంచి మొగడ, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను జొన్నల సలియా. మైసమ్మకు మొక్కుర మా మంచి మొగడ, టుంగుటూరు జొన్నల సలియా, మామ సేను మజన్గల సలియా. తట్టుకుంటుంది. పర్వాలేదు పర్వాలేదు. పాడమంటారా సార్? జొన్న రొట్టెలు చేసి వాళ్ళకి ఇచ్చింది, ఏమో తినది, మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. అవును. అన్ని తిన్న తర్వాత కడుపులో కడపడ చేసింది. అవును సార్. మొగని తిడుతుందా? పోచమ్మకు మొక్కరా పోకిళ్ళ మొగడ అంటది. తినది చేసింది కానీ మళ్ళీ మొగని తిడతా ఉంది. అవును సార్. అంటే ఒక నవ్వించే పాట అంతేనా? ఓకే, మంచి పాట. ఇంకా ఇంకా ఇంకేం పాట పాడుతా? అది పాడమంట. ధన్యాలు పట్టుకొని మిరియాలు దంచబోతే, ధన్యాలు పట్టుకొని, ధన్యాలు పట్టుకొని మిరియాలు దంచబోతే, ధన్యాలు పట్టుకొని. మిరియాలు పాడువాడా, మిరియాలు పాడువాడా, ఇక నన్న దంగయాయే, మిరియాలు పాడువాడా. మిరియాలు పాడువాడా, మిరియాలు పాడువాడా, ఇక నన్న దంగయాయే, మిరియాలు పాడువాడా. ఒక చూడు పోరి మాట, ఒక చూడు పోరి మాట, మందెంట పోతదాట, ఒక చూడు పోరి మాట. ఒక చూడు పోరి మాట, ఒక చూడు పోరి మాట, ఒకరింట పోతదాట, ఒక చూడు పోరి మాట. బాలుకు నూనె లేదని, బాలుకు నూనె లేదని, నువ్వు బాధపడకన్నా, బాలుకు నూనె లేదని.
ఎండిది కొబ్బర్ల నూనె ఎండిది కొబ్బర్ల నూనె ఇలా ములుకాల గడ్డ ఎండిది కొబ్బర్ల నూనె ఎండిది కొబ్బర్ల నూనె ఎండిది కొబ్బర్ల నూనె ఇలా ములుకాల గడ్డ ఎండిది కొబ్బర్ల నూనె పౌడిది కొబ్బర్ల నూనె పౌడిది కొబ్బర్ల నూనె పొలములు కాలగడ్డ పౌడిది కొబ్బర్ల నూనె బయ్యనకాయ రెండు బంతియా చెట్లు బయ్యనకాయ రెండు బవ కొడుకావు రావు బాలుడావు రావు బవ కొడుకావు రావు చెరువెనకాయ రెండు సెన్నంగి చెట్లు చెరువెనకాయ రెండు సెన్నంగి చెట్లు చెరువెనకాయ రెండు సెల్ల కొడుకావు రావు చంద్రుడావు రావు సెల్ల కొడుకావు రావు చంద్రుడావు రావు సెల్ల కొడుకావు రావు. ఏంది ఈ పాట అర్థం ఏమనిపిస్తుంది? సరు ధనియాలు పట్టుకొని మిరియాలు దంచబోదా మిరియాలు పాడుపడి ఇక నన్ను దంగయ్య అవి చూడు పోరు మాట మంది తింట పోతుందట దంచకుండా అవి దంగయ్య నేను మంది తింట పోతానండి అట్లా సార్. అంటే ఆశయం పాట ఇది. అది సార్ మంచి పాట. అట్లా నువ్వు పని పోయినప్పుడు నాటుకు పోయినప్పుడు మొదటిసారి పాడిన పాట ఏంది? నాట్లలో ఇది వాడలేదు సార్. ఇంకా ఏం పాడిన? ఇది సువన్నలాలి సువాని నేనొక్క పోటు వేయంగా దంగెన దానికొండ దండి రాసులు ఇవి వాడిన సార్. ఇదే వాడండి. కొండల్ల రాము కొండల్లు గుత్తగొన్న కోదండ రాము కాదు అయోధ్య దనకునికి అల్లుడవు సామి ఎట్లా నర్తివి సామి గట్ల నడుమ గట్లు కాదమ్మా గజు స్తంభాలు కాదు శ్రీరామగుళ్ళు కాదు అరామగుల్లకు ఎదురెండలాయే నటించు రామేశు నందన్నవనముకు నీళ్ళన్నలేవు తోడించు రామేశు సోనాలబాయికి జలబుట్టదాయే గురిపించే పాండువాలు కుంభవరుసాలు కుంభవర్షం గురుసు సన్నపడ్లు వండు ఐబండ మీద బెండ బియ్యము ఐలోని మంగాకు ఒడవాల బియ్యం సన్నవరి బియ్యము సామి తలువాలు బిటివరి బియ్యము బిడ్డ తలువాలు చిన్న బొన్సింతల్లా సిరి బొమ్మరిన్లు వాటి కాకిళ్ళు బోగిదలు పుల్లు చిన్న సింతల్లా సిరి బొమ్మరిన్లు వాటి కాకిళ్ళు బోయిదలు పుల్లు అన్న రెండు సిలికాలు పెళ్ళాడి రంగ సీత పేరేమి శ్రీరాముని పేరేమి సరిపోతుంది సార్. ఒడ్డు మీద లేడియబెట్టి గడ్డి కోసిన గమ్మతే మామ ఒడ్డు మీద లేడియబెట్టి గడ్డి కోసి మోపెత్తుకుంటే గాడి గదిలిన గమ్మతే మామ గడ్డి కోసి మోపెత్తుకుంటే గాడి గదిలిన గమ్మతే మామ గడ్డి కోసి మోపెత్తుకుంటే దూసుకొని బొట్టు పెట్టుకుంటే ఆలు మొగలని అందురే మామ దూసుకొని బొట్టెట్టుకుంటే ఆలు మొగలని అందురే మామ దూసుకొని బొట్టెట్టుకుంటే
నువ్వు నేను సినిమాకు పోతే నువ్వు నేను సినిమాకు పోతే పడుసు మోగోడందురే మావా నువ్వు నేను సినిమాకు పోతే నువ్వు నేను సినిమాకు పోతే నువ్వు నేను సినిమాకు పోతే పడుసు మోగోడని అందురే మావా నువ్వు నేను సినిమాకు పోతే ఒడ్డు మీద లేడియ పెట్టి ఒడ్డు మీద లేడియ పెట్టి గడ్డి కోసిన గమ్మతే మావా ఒడ్డు మీద లేడియ పెట్టి గడ్డి కోసి మోపెత్తుకుంటే గడ్డి కోసి మోపెత్తుకుంటే గాడి కదిలిన గమ్మతే మావా గడ్డి కోసి మోపెత్తుకుంటే ఆయుస పడుతున్నావు మోసొత్తలేదు సార్ మోసొస్తుంది కొంచెం రిలాక్స్ అంటే కూల్గా వాడితే నీకు మంచిగా వస్తుంది పాట అంటే అట్లా ఆగిపోయి వేరే అవుతుంది సార్ అట్లా కోరస్ లేకపోతే కూడా అట్లా అయితే కోరస్ ఉంటే ఈ ఆయాసం అనేది తగ్గిపోతుంది అది ఇంతకు ముందు ఈ పాట గొడ్డు మీద రేడియ పెట్టి గడ్డి కోస్తూ గమ్మతి మామ గొడ్డు మీద రేడియ పెట్టి నువ్వు నేను కలిసిపోతుంటే అంటారు మామ అవును సార్ అంటే వేరు వేరు రకాలలో వేరు వేరు ఉంటాయి సార్ వేరు 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 ఉంటాయి చాలా మంచి పాట ఇది తెలంగాణ మొత్తం కూడా బాగా పాపులర్ పాట ఇది అవును సార్ యూట్యూబ్లలో అన్ని చోట్లలో మన వాళ్ళు చేశారు బాగా మంచి పాట అంటే ఈ పాట ఇప్పుడు పాడటానికి జనరల్గా మహిళలు ఎక్కువ పాడతారు జెంట్స్ కూడా పాడతారు ఈ పాటని పాడతారు ఇది కూడా జెంట్స్ వాడతారు సార్ వేరేది ఉంటుంది బస్ స్టాండ్లో నువ్వు బావా బస్సుల్లో నేను బావా బస్ స్టాండ్లో నువ్వు బావా బస్ ఎక్కి సీటి కొడితే బస్ ఎక్కి సీటి కొడితే బస్ అన్న ఆగు బావా బస్ ఎక్కి సీటి కొడితే కడ మీద నువ్వు బావా కలుపుల్లో నేను బావా కట మీద నువ్వు బావా కట్టెక్కి కన్ను కొడితే కలుపన్న ఆవు బావా కట్టెక్కి కన్ను కొడితే కట మీద నువ్వు బావా కలుపుల్లో నేను బావా కట మీద నువ్వు బావా కట్టెక్కి కన్ను కొడితే కలుపన్న ఆవు బావా కట్టెక్కి కన్ను కొడితే గుట మీద నువ్వు బావా గుండెల్లో నేను బావా గుట మీద నువ్వు బావా గుట్టెక్కి చూస్తే బావా గుండెల్ల జల్లు మానే గుట్టెక్కి చూస్తే బావా ఎంలాడ నువ్వు బావా వెనకాల నేను బావా ఎంలాడ నువ్వు బావా బాగా ఆయాసొస్తుంది కదా ఇంకెన్ని ముక్కలు ఉన్నాయి ఇంకా 2-3 ముక్కలు ఉంటాయి సార్ ఓకే ఓకే వెనక కోరస్ అయితే బాగుంటుంది సార్ నాటేస్తుంటప్పుడు వెనకాలంతా అంతా పాడుకుంటూ పోతారు కాబట్టి అవును నీకు ఆయాసం తగ్గుద్ది మంచిగా ఓకే మంచి పాట పాడిన చాలా మంచి పాట అట్లా ఉయ్యాల మీద ఉన్నాయి ఆ పాటలు మీద ఇప్పుడు ఈనాటి తరం ఏమైందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఉయ్యాల పాట పెట్టట్లేదు ఉయ్యాల అప్పుడు అంతకుముందు ఏంటంటే నా చిన్నప్పుడు కూడా ఉయ్యాల కట్టి చెట్టుకు మంచిగా పాటలు పాడేవి ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లో పాటలు వచ్చి వాడిని ఉయ్యాల పడేస్తారు వాడు ఏదో ఇంటా ఉంటుంది గది మీద అందరూ డిస్క్ వస్తే వాడు డిస్క్ తయారవుతుంది ఇది బాగుంటుందా సార్ బాయిలో నా బల్లి వలికే బన్నసారం శీలలో దిడే బలుబు కాడు రెక్క పడితేనో ఓ మేనత్త కొడుక బరిగాజులు బల్లు వానేనా బాయిలో నా బల్లి వలికే బన్నసారం శీలలో దిలే బలుబు కాడు రెక్క పడితేనో ఓ ముద్దుల మేనత్త కొడుక బరిగాజులు బల్లు వానేనా నల్లగోడికి పిల్లలందం నెమలికే మోయికలందం నల్లగోడికి పిల్లలందం నెమలికే మోయికలందం నడవబోయ నల్ల ఓరిక ఓ ముద్దుల మేనత్త కొడుక ఎడవ చెయ్యి గజులందం మూటకోమో మొగిలి రేకులందం ఎడ్లకేమో పనకుచులందం మొటకేమో మొగిలి రేకులందం ఎడ్లకేమో పనకుచులందం మొటగొట్టె మొగవారికో ఓ ముద్దుల మేనత్త కొడుక వనుమాల పెరులందం మొటకేమో మొగిలి రేకులందం ఎడ్లకేమో పనకుచులందం మొటగొట్టె మొగవారికి ఓ ముద్దుల మేనత్త కొడుక వనుమాల పెరులందం ఇది బాగుంటుంది మంచిగుంది మంచిగా నల్లగొడికి పిల్లలందం నెమలికే మోయికలందం నడవబోయ నల్ల ఓరికి ఓ ముద్దుల మేనత్త కొడుక వనుమాల పెరు గుట్ట గుట్ట తిరగటాడా గునుమే కలిగసటోడా గుట్ట గుట్ట తిరగటాడా గునుమే కలిగసటోడా పచ్చి పాలు దాగా రదయ్యో ఓ ముద్దుల మేనత్త కొడుక పచ్చి పాలు తాగేవానివో
ఆయేసోరా ఆయన వస్తుంది ముక్కలు మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా పాటలు పాడుతున్నావు మంచిగా. అంటే కొంచెం ఎందుకు మరి భయపడుతున్నావా? భయపడే సరే ఇంకా కోరస్ ఉంటే కోరస్ నీకు లేదు. రావా? అది కరెక్ట్. అట్లా వస్తుంది గట్లా ఏం లేదు. గట్లా వస్తుంది గట్లా దమ్ము అవుతుంది కొంచెం. దమ్ అవుతుంది గట్లా. చాలా మంచి పాటలు పాడినావు. అయితే ఈరోజు స్వరూప పాడిన పాటలు ఇవాళ గత వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా గ్రామాలలో పాడుకుంటూ ఉన్నారు. వారసత్వంగా వాళ్ళ అమ్మ నుంచి వాళ్ళ పెద్దమ్మ నుంచి వాళ్ళ అమ్మమ్మ నుంచి తాతయ్య నుంచి నేర్చుకున్న పాటలు ఇవాళ కూడా మళ్ళీ ఈ తరానికి అందించాలని చెప్పేసి కుతూహలం ఉంది వాళ్ళకు. ఇప్పటికీ వాళ్ళ నాట్లల్లో పాటలు పాడుతున్నారు, ఇప్పటికీ ఆ పనుల్లో పోయినప్పుడు పాడుతున్నారు. కాబట్టి ఆ పాట రావటం అంటే పని మర్చిపోవటమే, శ్రమను మర్చిపోవటమే. కుటుంబంలో ఉన్న ఆ భర్తలతో వివాదం కానీ, కొడుకులతో పంచాదులు కానీ, అత్తతో బాధలు కానీ పాటలు పాడుకుంటే మర్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఆ పాటల్ని వాళ్ళ జీవితంగా భావిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. అందులో మన స్వరూప ఉన్నారు. మరొక ఎపిసోడ్లో స్వరూప అక్కతో మంచి పాటలు పాడించుకుందాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.